నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా కోటి ఆదాయం సాధించాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. అయితే అంత పెద్ద మొత్తం చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనేది రాబడి శాతం, ముఖ్యంగా కాంపౌండింగ్ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్టుబడిదారులకు ఉపయోగపడే సూత్రాల్లో 8-4-3 రూల్ ఆఫ్ కాంపౌండింగ్ ఒకటి. దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రూల్ ప్రకారం పెట్టుబడి ప్రారంభ దశలో సంపద పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కొంతకాలం తర్వాత అదే పెట్టుబడి చాలా వేగంగా పెరుగుతుంది. దీన్నే కాంపౌండింగ్ మ్యాజిక్ గా ఆర్థిక నిపుణులు చెబుతారు. ఉదాహరణకు ఏడాదికి 12% రాబడి వస్తుందని భావించి ప్రతి నెల 21,250 చొప్పున సిప్ పెట్టుబడి పెడితే తొలి 33.37 లక్షలు సమకూరేందుకు సుమారు 8 సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ తర్వాత 33 లక్షలు కేవలం 4 సంవత్సరాల్లోనే చేరతాయి. తర్వాత 33 లక్షలు మరో 3 ఏళ్లలోనే సమకూరుతాయి. అంటే మొత్తం 15 ఏళ్లలో కోటి కార్పస్ నిర్మించుకోవచ్చు. ఇక్కడితో ప్రయాణం ఆగదు. పెట్టుబడిని కొనసాగిస్తే 21వ ఏడాది నాటికి కార్పస్ 2.22 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది. అంటే 1 కోటి నుంచి 2 కోట్లకు చేరుకునేందుకు కేవలం 6 సంవత్సరాలే పడుతుంది. తర్వాత ప్రతి అదనపు 33 లక్షలు మరింత తక్కువ సమయంలోనే చేరుతాయన్నమాట. పెట్టుబడిపై వచ్చే రాబడి తక్కువగా ఉంటే కాంపౌండింగ్ వేగం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఏడాదికి 7% వచ్చే ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ ఇన్వెస్ట్మెంట్లో నెలకు 22,000 పెడితే తొలి 33 లక్షలు చేరేందుకు సుమారు 9 ఏళ్లు పడుతుంది. తర్వాత 70 లక్షలు చేరుకునేందుకు మరో 6 సంవత్సరాలు పడుతుంది. చివరికి కోటి దాటేందుకు మరో 4 సంవత్సరాలు పడుతుంది. పెట్టుబడుల్లో వడ్డీ ఎంత తరచుగా కలుపుతున్నారనేది కూడా రాబడిపై ప్రభావం చూపుతుంది. కొన్ని పథకాల్లో ఏడాదికి ఒకసారి, మరికొన్నింటిలో త్రైమాసికం లేదా నెలవారీగా కాంపౌండ్ జరుగుతుంది. సాధారణంగా బ్యాంక్ ఎఫ్డీలో త్రైమాసిక కాంపౌండింగ్ అమల్లో ఉంటుంది. కాంపౌండింగ్ ఎంత ఎక్కువ సార్లు జరిగితే దీర్ఘకాలంలో సంపద పెరుగుదల కూడా అంతే వేగంగా ఉంటుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం సంపద సృష్టిలో సమయం, ఆర్థిక క్రమశిక్షణ, నిరంతర పెట్టుబడి అత్యంత కీలకం. ప్రారంభంలో ఫలితాలు నెమ్మదిగా కనిపించినా పెట్టుబడిని మధ్యలో ఆపకుండా కొనసాగిస్తే కాంపౌండింగ్ ప్రభావం వల్ల సంపద వేగంగా పెరుగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.